అందరికీ నమస్కారం. భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. ఆదిదేవుడు, శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు, భోళాశంకరుడు ఇలా వివిధ రకాల పేర్లతో ఆ పరమశివుణ్ణి పిలుచుకుంటారు. అయితే పూజలు మాత్రం లింగాకారంలో ఉన్న శివలింగంకు పూజలు చేయడం సంప్రదాయం. ఒక వయస్సు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటుంది. ప్రతి హిందువుకి జీవిత కాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. జ్యోతిర్లింగము అంటే లింగం రూపంలో శివుడిని ఆరాధించే ప్రదేశం. ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తరా నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివపురాణంలో తెలుపబడింది. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి. మరి ఆ 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఎక్కడెక్కడున్నాయో, వాటి విశిష్టత ఏమిటో, అసలు అవి ఎలా ఏర్పడినాయో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలో మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. సౌరాష్ట్రే సోమనాథం చ. ఈ సోమనాథ్కి సంబంధించిన పురాణ గాథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు సౌరాష్ట్రం అనబడే గ్రామం ఈనాటి గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సోమనాథేశ్వర జ్యోతిర్లింగము జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది బొంబాయి నుండి అహ్మదాబాద్ వెళ్ళి అక్కడి నుండి ఈ క్షేత్రానికి వెళ్ళవచ్చు. చంద్రుడు తన క్షయవ్యాధి నివారణకు ప్రభాస తీర్థంలో శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని తపస్సు చేసి సాంబుణ్ణి మెప్పించి వృత్తి క్షయాలుగాక క్షయాన్ని తొలగించుకున్నాడని ప్రసిద్ధి. సోముడు అనగా చంద్రుడు. చంద్రుడు ప్రతిష్ఠించి తపస్సు చేసిన ఈ శివలింగానికి సోమనాథేశ్వర లింగమని పేరు. దక్ష ప్రజాపతి కుమార్తెలలోని అశ్వని, భరణి, ఆది రేవతి నక్షత్రాలు ఈ 27 చంద్రుణ్ణి వివాహం చేసుకున్నారు. వీరందరి సంసార జీవితం కొంతకాలం పాటు సవ్యంగానే సాగింది. రాను రాను చంద్రుని అనురాగం అందరికన్నా చిన్నది, అందగత్తె అయిన రోహిణి పట్ల పెరిగింది. ఈ పెరుగుదల రాను రాను తక్కిన 26 పట్ల అలసత్వాన్ని కలుగజేస్తుంది. ఇందుకు వారంతా ఎంతగానో కృంగిపోయారు. చంద్రుని మనస్సును ఆకట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నాలన్నీ చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తండ్రి దక్షుడి దగ్గరకు వెళ్లి తమ దుస్థితిని విన్నవించుకున్నారు. దక్షుడు చంద్రుణ్ణి పిలిచి నీకిది తగదని మందలించాడు. చంద్రుడిలో ఏ విధమైన మార్పు రాలేదు. చంద్ర, నీ భార్యలంతా నిన్ను సమంగా ప్రేమిస్తున్నారు. వారి గాఢ ప్రేమను నువ్విలా భంగపరచడం మంచిది కాదన్నాడు దక్షుడు. ఎంత చెప్పినా రోహిణి పట్ల గల గాఢ ప్రేమను సంస్కరించుకోలేదు సరికదా. తక్కిన వారి పట్ల యథాప్రకారంగా ఉదాసీన భావాన్ని విడనాడలేదు. చంద్ర, నా కూతుళ్ళు నిష్కల్మషంగా ప్రేమిస్తుంటే కోరి వరించి పెళ్లి చేసుకున్న వారిలో ఒకళ్ళ పట్ల ఎక్కువ మక్కువ చూపించడం మంచిది కాదు. ఈ పక్షపాత బుద్ధికి శిక్షగా క్షయగ్రస్తుడవై పోవలసిందని శపించాడు దక్షుడు. చంద్రుడు దినదినానికి క్షీణించసాగాడు. చంద్రుడు సత్యలోకంలో బ్రహ్మతో తన దుస్థితిని, దుర్బలత్వాన్ని చెప్పుకున్నాడు. క్షయబాధితుడు, భయపీడితుడైన చంద్రుణ్ణి చూచి, చంద్ర, నీ ఈ దుస్థితికి నీ ప్రవర్తనే కారణం. మానసిక పరివర్తన ఒక్కటే నీకు దారి. అందుకు మనోనిగ్రహం, విశ్వాసం ముఖ్యం. ఇందుకు తపస్సు సాధనం. తపస్సు చేసి మెప్పించడానికి తగినవాడు ఈశ్వరుడు. లయకారుడైన పరమేశ్వరుడే నిన్ను కరుణించగల దయామయుడు. పరమ పావనమైన ప్రభాస తీర్థం చేరుకొని శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని నియమ నిష్ఠలతో భక్తి విశ్వాసాలతో ఆరాధించు. ఆయన ప్రసన్నుడవుతాడు, నిన్ను ఉద్ధరిస్తాడు అని చెప్పి చంద్రుణ్ణి ప్రభాస తీర్థానికి పంపించాడు బ్రహ్మ. ప్రభాస తీర్థం తీరంలో నిర్మల నిశ్చల ప్రదేశాన్ని చూచుకొని చంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి సురచిరకాలం తపస్సు చేశాడు. అతడి ఘోర తపస్సుకు పరవశుడై ఆ భోళాశంకరుడు సాక్షాత్కరించాడు. అంతటా చంద్రుడు తన శాపాన్ని పారద్రోలి తనను ఉద్ధరించమని వేడుకున్నాడు. చంద్ర, దక్షుని శాపం తప్పనిది. నీ కళలు క్షీణించక తప్పదు. అయినా నన్ను నమ్ముకున్నావు గనక నీ శాపానికి ప్రత్యామ్నాయం చెబుతాను విను. నెల 30 రోజులలో 15 రోజుల పాటు రోజువారీ క్షీణిస్తావు. అలా క్షీణించిపోయినను మిగిలిన 15 రోజుల్లో క్రమక్రమంగా పెరుగుతావు. అంటే 15 రోజులు క్షీణము,
15 రోజులు వృద్ధిని పొందుతుంటావు. ఈ క్రమంలో వృద్ధి క్షయాలు నీకు తప్పవు. నీ కళలు క్షీణిస్తున్న 15 రోజులు బహుళపక్షమని, వృద్ధి చెందుతున్న 15 రోజులు శుద్ధపక్షమని చెప్పబడతాయి అని పలికి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరునిచే సంస్కరించబడిన దక్షశాపాన్ని ఆనాటి నుంచి క్షీణాభివృద్ధులుగా చంద్రుడు అనుభవించడం ప్రారంభమయ్యింది. సోముడు పరమేశ్వర అనుగ్రహాన్ని పొందిన వేళ అక్కడకు చేరిన దేవతలు కోరికను అనుసరించి సాంబశివుడు ప్రభాస తీర్థంలో జ్యోతిర్లింగ స్వరూపుడై లోకోత్తరణకు వెలసాడు. సోముడిచే ప్రతిష్ఠించబడి సోముని అనుగ్రహించి వెలసిన జ్యోతి స్వరూపుడు సోమనాథ లింగమని పిలువబడుతుంది. తరతరాలుగా సోమనాథుడు తన భక్త కోటిని తరింపచేస్తున్నాడు. ప్రభాస తీర్థంలోని సోమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారి అభీష్టాలు నెరవేరుతాయి. సోమేశ్వర జప తపాదులను 6 నెలలు అనుష్ఠించినచో క్షయ మరియు సమస్త వ్యాధులు నశించిపోతాయి. ఈ క్షేత్ర ప్రసక్తిని, క్షేత్రమూర్తి మహాత్మ్యాన్ని స్కాంద పురాణంలోని ప్రభాస ఖండంలో వర్ణించబడింది. శ్రీకృష్ణ బలరాములు, పాండవులు, జనమేజయాది ద్వాపరయుగ మహనీయులు, రాజులు, యోగులు, మహాత్ములు చంద్ర సంరక్షకుడైన సోమనాథుణ్ణి సేవించి తరించారని పురాణాలు, ఇతిహాసాలు ప్రవచిస్తున్నాయి. ఈ సోమనాథ జ్యోతిర్లింగ చరిత్రను పరికిస్తే అనేక మంది దాడులకు గురైన వైనం తెలియవస్తుంది. గజని, ఔరంగజేబు ఇంకా అనేక మంది ఈ దేవాలయాన్ని కొల్లగొట్టి దోచుకున్నారు. తుదకు నేలమట్టం చేసే తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ భక్తులు, శివారాధన పరులైన ప్రభువులు ఎప్పటికప్పుడు ఈ దేవాలయాన్ని కాపాడుతూ ఉద్ధరిస్తుండేవారు. 1957లో స్వాతంత్ర భారత ప్రభుత్వ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ జీర్ణాలయాన్ని పునరుద్ధరించింది. ఈ సోమనాథ లింగానికి అంతకేశ్వర లింగం అనేది ఉపలింగం. ఇదండి సోమనాథేశ్వర జ్యోతిర్లింగం వెనుక ఉన్న చరిత్ర. మరి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో సోమనాథేశ్వర జ్యోతిర్లింగం గురించి. మరో వీడియోలో మరొక జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.